హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావుని. అగ్రరాజ్య అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్ సర్కార్ కఠిన చర్యల్లో భాగంగా భారత్కు చెందిన 104 మందిని స్వదేశానికి పంపింది. భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూఎస్ మిలిటరీ C-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరంతా కూడా చూడండి, పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులతో ప్రత్యేక విమానం భారత్కు రావడం ఇదే మొదటిసారి అండి. మనం ఇంతకుముందే చెప్పుకున్నామండి. ఎందుకంటే సరైన పత్రాలు లేకుండా ఎందుకు అక్రమంగా వెళ్ళటం ఒక చోటికి, తప్పు కదా. కాగా విమానాశ్రయానికి చేరుకున్న వారిని నిర్బంధంలోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు అయితే లేవు. డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఎయిర్పోర్ట్ నుంచి వారిని బయటకు పంపుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సరే, ఏదేమైనా ఒకవేళ మీరు అమెరికాలో ఉన్న అలా పట్టుబడితే ఏదైనా జరిగితే ఇక్కడ మీ వాళ్ళు అక్కడ మీరు, చాలా ప్రమాదం కదా. రాబోయే రోజుల్లో భారతీయ వలసదారులతో మరిన్ని విమానాలు అమెరికా నుంచి రావచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు చెప్పేందుకు అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి నిరాకరించారట. దేశ సరిహద్దులను పటిష్టం చేయడం, ఇమిగ్రేషన్ చట్టాలను కట్టుదిట్టం చేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపించడంపై అమెరికా గట్టి చర్యలు తీసుకుంటోంది అని వాళ్ళు చెప్తున్నారు. ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను గుర్తించి సైనిక విమానాల వెనక్కి పంపుతుంది. ఇప్పటికే గటేమల, పేరు, హోండూరస్ తదితర దేశాలకు పలువురిని తరలించింది. భారత్ సైతం అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకమని చెప్తుంది. అయితే వీసా గడువు ముగిసిన సరైన డాక్యుమెంట్లు లేకుండా చట్టవిరుద్ధంగా భారతీయులు ఎక్కడున్నా వెనక్కి తీసుకొచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇటీవల తెలిపారు. అయితే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయుల సంఖ్యపై ఇప్పుడే చెప్పడం సరికాదు అంటున్నారు ఆయన. ఎంతమంది ఉన్నారు ఏమిటి అని. సో మొత్తం మీద ఎంతమంది ఉన్నారు ఏమిటి అనేది తేల్చేస్తాను. వాళ్ళందరినీ క్షేమంగా ఇక్కడ తీసుకొస్తాం. సో మిత్రులారా, ఎవరైనా మీరు సరైన పత్రాలు అవన్నీ సంపాదించిన తర్వాతే వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పాల్కావద్దు ప్లీజ్.